ఓం సాయిరామ్. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 46. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతే నమ. శ్రీ గురుభ్యో నమ. నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవి శేఖరుడు ఉండేవాడంటిరి కదా. అతడెవరు? అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో, ఆయన ఎలా సేవించేవాడో దయచేసి వివరించండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించాడు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు రాసిన కవితలు ఎన్నో ప్రాంతాల్లోని భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు. ఆ రీతిన శ్రీగురుని మహత్యము మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాన్గాపురం సమీపంలోని హిప్పరిగి అనే గ్రామం ఉన్నది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలచి ఆయన్ను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తన గ్రామానికి తీసుకువెళ్లారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేసరి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. అతడు నిత్యము కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరుని సమర్పించుకునేవాడు. అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు, మరే దేవతను స్తుతించేవాడు కాదు. అతడు ఒకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని అతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది, అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని తలచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి, కవిచంద్ర, మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. మీ శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతామని కోరారు. నరకేసరి, అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించను. ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసికి నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో గాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్రతూగసాగింది. అతడు ఎంత ఒప్పుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కల కూడా వచ్చింది. ఆ కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడు కనిపించే కల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నీవు కల్లేశ్వరుని తప్ప మరెవరిని నీ కవితతో స్తుతించవు కదా, మరి మానవ మాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు. నరకేసరి త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు. మరల పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది. శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చి, మేము కల్లేశ్వరుడు వేరువేరు కాదు అన్నారు. ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేసరి మేల్కొని తనకొచ్చిన కలను స్మరించుకొని, అయ్యా, నేనింతవరకు పొరబడ్డానే. ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే, కానీ ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాత్రులు కాదు. కేవలం భక్తులను ఉద్ధరించడానికి భగవంతుడు ఇలా అవతరించాడు. శ్రీగురుడు త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనం ఇచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు. ఆనంద సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేనింతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకేనాడు మీరు దర్శనం అవగ్రహించారు. ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్తుతించాడు. స్వామి నవ్వి, ఏమయ్యా, ఇంతవరకు నీవు మేము మానవ మాత్రులమని మమ్మల్ని ప్రజల్లా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే. ఇంతలో నీ మనసు ఇలా ఎందుకు మారింది అని అడిగాడు.
నరకేసరి నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానం అనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలం నేను కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలచానని కోరాడు. శ్రీగురుడు, ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు. ఆయనంటే మాకెంతో ప్రీతి కనుక మేమెప్పుడు ఈ రూపంలో ఇప్పరిగిలో ఉంటాము కనుక నీవు ఎప్పటి వలె నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు. కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారక శ్రీగురుని అనుగ్రహం వలన ఇలా మారిన వారెందరో కదా. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ 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 పాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతై నమః.